హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. స్థాపత్యవేదమయ వాస్తు ఈ యొక్క వీడియోలో మనం పశ్చిమముఖంగా ఉన్నటువంటి ఒక ప్లాట్ తీసుకున్నప్పుడు మెట్లు ఎక్కడ వేసుకోవాలి అంటే పశ్చిమానికి పశ్చిమ నైరుతి అని చెప్పి ఉంటుంది, పశ్చిమ వాయువ్యం అని కూడా ఉంటుంది. కానీ వాస్తవంగా ఇంటి బయట మెట్లు వేసుకుంటే పశ్చిమ నైరుతి భాగానికి వేసుకోవాలా లేదా పశ్చిమ వాయువ్య భాగానికి వేసుకోవాలా అనేది తెలుసుకోవాలి. ఈ రోజున ఉన్నటువంటి ప్రాక్టీస్లో ఎక్కువ శాతము పశ్చిమ నైరుతికి మెట్లు వేసి కడుతున్నారు. అది తప్పు. శాస్త్రీయత ఏంటి, ఎందువల్ల పశ్చిమ నైరుతిలో మెట్లు వేయరాదు, ఇటువంటి విషయాలన్నీ మనం ఆ ఇంటి లోపల వాడేటటువంటి వాస్తుపురుష మండలిని కూడా అనుసరించి ఉంటుంది మిత్రులారా. ఇప్పుడు ఈ ఇల్లు అనేది మీరు చూసుకున్నప్పుడు ఒక పశ్చిమ వీధి ఉండి పశ్చిమ వాయువ్యం పక్కగా కాస్త ఇంటికి తగలకుండా ఈ యొక్క మెట్లు ఏర్పాటు చేశాము. అదే రకంగా పశ్చిమ నైరుతి అనేది ఇక్కడ ఖాళీగా ఉంది ఈ ప్లేస్ అన్నమాట. చాలామంది ఆదుర్ద పడిపోతారనమాట. అమ్మో, నైరుతి పక్కన బరువు ఉండాలి, హెవీనెస్ అనేది నైరుతి పక్కగా ఉండాలి. వాయుం పక్కన మెట్లు వేసామంటే దానికి పోటాపోటీగా అవసరమైతే నైరుతిలో మీరు చిన్న స్టోర్ రూమ్ అయినా కట్టండి లేదా వేరే ఏదైనా అవుట్ హౌస్ కట్టండి అని చెప్పి ఒక పట్టాన నిద్రపోరన్నమాట. కానీ వాస్తవంగా మనం శాస్త్రీయత గురించి తెలుసుకోవాలి. ఈ రోజున ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే వాయువు అని చెప్పామో ఈ వాయువు దగ్గర మూలగా ఒక డోర్ పెడుతున్నారనమాట. ఇంట్లో లోపలికి వెళ్ళడానికి మెయిన్ డోర్ పెడుతున్నారు. ఆ రకంగా వాయువ్యంలో అంటే పశ్చిమ వాయువ్యంలో ఆ యొక్క సింహద్వారం లేదా మెయిన్ డోర్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనం మెట్లు అనేది ఖచ్చితంగా నైరుతి పక్కగా వేసుకోవాల్సి వస్తుంది మిత్రులారా. కానీ వాస్తవంగా 9/9 వాస్తుపురుష మండలి అనుసరించి కానీ 8/8 వాస్తుపురుష మండలి కానీ చాలా విరివిగా వాడేటటువంటి మండలాలు ఇల్లు నిర్మాణానికి. ఈ రకంగా తీసుకునేటప్పుడు ఈ యొక్క కిటికీ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇది 3వ పాదము అంటాం అన్నమాట. ఇది 4వ పాదము అని చెప్తాము. మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్తాను మిత్రులారా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇంటి లోపలికి ఎంట్రీ వెళ్ళడానికి శాస్త్రం ప్రతిపాదించినటువంటి మెయిన్ డోర్ పెట్టుకునేటటువంటి స్థానాలు పాదాత్రి 3వ పాదం ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేదా పాదా 4 ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ రకంగా పశ్చిమం సెంటర్ అనేది మనం తీసుకునేటప్పుడు బయట నుంచి చూసినప్పుడు కుడి పక్కగా అంటే ఇంటి బయట నుంచి ఇంటిని చూసినప్పుడు కుడి పక్కగా మధ్య భాగానికి కుడి పక్కగా ద్వార నిర్ణయం అనేది చెప్పి ఉన్నారు మన పెద్దలు. కానీ ఈ 40-50 ఏళ్లలో ముద్రగడ రామారావు గారు రామరాయ వాస్తుశాస్త్రమని, అదే రకంగా ఈయన గౌరు తిరుపతి రెడ్డి గారు వారు పూర్తిగా ఉచ్చ నీచాలు అనేటటువంటి ఒక నాలెడ్జ్ని ప్రవేశపెట్టి ఉచ్చాలలో అంటే మధ్య భాగం నుంచి తూర్పు పక్కగా కానీ ఉత్తర పక్కగా ఉన్నటువంటి దాన్ని ఉచ్చము అని చెప్పి, మధ్య భాగాన్ని కుడి పక్కగా ఉన్నది నీచము అని చెప్పి పూర్తిగా ఉచ్చాల్లోనే మన ద్వార నిర్ణయం చేయాలి. ఉచ్చం అంటే మంచి చేసేదిగా, నీచ అంటే చెడు చేసేదిగా మనందరం ఒక అభిప్రాయానికి వచ్చేటట్టు వాళ్ళు ఒక నాలెడ్జ్ని చాలా ప్రబలంగా తీసుకువెళ్ళగలిగారు. కానీ ఉచ్చ నీచాలనేవి భూమి మనం కట్టుకునేటటువంటి భూమి లేదా సేకరించేటటువంటి భూమి స్వాభావికంగా
న్యాచురల్గా ఉండేటటువంటి ఎత్తు పల్లాలను సూచించేటటువంటి పద్ధతి. అంటే మనం ఉన్న ప్లాట్ నుంచి మనకి పశ్చిమాన ఉన్నది వచ్చంగా ఉండాలి అంటే ఎత్తుగా ఉండాలి, ఒక స్లోపుగా పశ్చిమ పక్కన ఎత్తు పెరుగుతూ వెళ్ళాలి, దానికి ఆపోజిట్గా పల్లంగా ఉండాలి. ఆ పల్లంగా ఉన్నదాన్ని నీచం అని చెప్పారు. బట్ ఆ యొక్క కాన్సెప్ట్ని ఇక్కడ ఉచ్చము అనేది ఇంటికి సగానికి ఆపాదించి, నీచము ఇంకో సగానికి ఆపాదించి ప్రతి డైరెక్షన్కి ఉచ్చ నీచాలు అనేది ఏర్పాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మనం వెస్ట్ ఫేసింగ్ సంబంధించినటువంటి ఇల్లు చూస్తున్నాము. ఇక్కడ ఉచ్చము అంటే మధ్య భాగం నుంచి ఇటు వాయువు వరకు ఉన్నదాన్ని ఉచ్చము కింద చెప్పారు. మధ్య భాగం నుంచి కుడి పక్కకి నైరుతి వరకు ఉండేటటువంటి ప్రాంతాన్ని నీచంగా చెప్పి కంప్లీట్గా ఉచ్చంలో ఈ యొక్క వాయువు మూలగా ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఈ రోజున ఆ రకంగా కట్టుబడి చేయకపోతే, ద్వారం వాయువులో పెట్టకపోతే ఎవరు ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. కానీ వాస్తవంగా నాలెడ్జ్, శాస్త్రీయత ఏంటి అనేది చూసినప్పుడు ఈ ఇంటికి ఈ పాదంలోంచి ఈ పాదంలోంచి కానీ మన ఎంట్రీ అనేది వెళ్ళాలి అనేటప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలిసేది ఏంటి, ఈ ద్వారానికి ఎదురుగా మెట్లు రాకుండా మనం చూసుకోవాలి. అంటే అది నేను మీకు ఏ రకంగానో నేను ఒకసారి చూపెడతాను. ఇప్పుడు ఇదే మెట్లు ఉన్నాయి మిత్రులారా. ఇదే మెట్లు అనేవి నేను కాస్త మూవ్ చేసి మీకు టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇదే మెట్లు మనము ఈ యొక్క ఇంటి భాగం నైరుతి దగ్గర పెట్టుకుంటే, ఇంటి పారికి పెట్టాను నేను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఒక ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఈ రకంగా మనం మెట్లు నైరుతిలో వేస్తే ఏమవుతుందంటే ప్రవేశ ద్వారానికి 3వ పాదానికి కానీ 4వ పాదానికి కానీ ఈ మెట్లు అడ్డు తగులుతాయి. అందువల్ల మనం టెక్నికల్గా ఇంటి యొక్క మధ్య సూత్రానికి తగలకుండా మెట్లు ఉండాలి, లేదా ఇంటి యొక్క యోని సూత్రం చూడండి, ఎంట్రీకి మెట్లు ఈ రకంగా అడ్డం వస్తాయి. ఎప్పుడు శాస్త్రం చెప్పిన విధంగా 3 లేదా 4 పాదాలలో మన పశ్చిమం పక్కన మనం అనుకునేటటువంటి నీచంలో మెయిన్ డోర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మెట్లు కూడా నైరుతిలో వేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అందుకని చెప్పి మనం మెట్లని పశ్చిమ నైరుతి కంటే పశ్చిమ వాయువులో పెట్టడం ద్వారా మన ఇంటి యొక్క సింహద్వారానికి ఆపోజిట్గా ఒక అబ్స్ట్రక్షన్స్ ఏమీ రావన్నమాట. ఈ యొక్క సైన్స్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.